నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. విద్యార్థి జీవితంలో ఎన్నో ఏళ్ల శ్రమ, తల్లిదండ్రులు కష్టార్జితం ధారపోసి రాసే పరీక్షలు, వారి కలలు కొంతకాలంగా పేపర్ లీకేజీలు, సాంకేతిక లోపాల మధ్య చిక్కి విలవిల్లాడుతున్నాయి. గతంలో విద్యార్థులు పరీక్షల్లో చిక్కు ప్రశ్నలు వస్తాయని భయపడేవారు. కానీ ఇప్పుడు అసలు పరీక్ష సరిగ్గా జరుగుతుందా, జరిగినా రద్దు కాకుండా ఉంటుందా, ఫలితాలు వచ్చినా అవి మనకు రావాల్సిన మార్కులేనా, ఇలా ఎన్నో భయాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్, సిబిఎస్ఈ మూల్యాంకనంలో తప్పిదాలు, సియుటి ఆన్లైన్ పరీక్షల్లోనూ సాంకేతిక లోపాలు, ఇవన్నీ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లొసుగుల్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ఎన్టీఏ, సిబిఎస్ఈలో అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఈ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేదెవరు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, జేఎన్టీయు హైదరాబాద్ మాజీ వీసీ, యూజీసీ మాజీ సభ్యులు, విద్యా వ్యవస్థలో అనేక పదవులు నిర్వహించిన అనుభవశాలి. అలాగే డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ విద్యావేత్త, విజయవాడ నుంచి. ముందుగా డిఎన్ రెడ్డి గారు, ఏ లోటుపాట్లు, అవకతవకలు, అక్రమాలకు స్థానం ఉండొద్దని తీసుకువచ్చిన జాతీయ స్థాయి కీలక పరీక్షలు కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలవడాన్ని ఎలా చూడాలి? ఇది వ్యవస్థలో బలహీనత లేక పర్యవేక్షణ లోపమా? ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దేశం మొత్తం మీద ఒకే యూనిఫామ్గా ఎగ్జామ్ పెట్టాలి, విద్యార్థులకు కన్వీనియంట్గా ఉంటుంది, ప్రతి సో మెనీ ఎగ్జామ్స్ రాయకుండా వీలుగా ఉండే మంచి ఉద్దేశంతో ఎన్టీఏ టెస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, పర్యవేక్షణ లోపాలు రెండు ఉన్నాయి. వ్యవస్థ లోపం ఏంటంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలండి. ఏదైనా సిస్టమ్స్ డెవలప్ చేయాలి, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి. ఆ సిస్టమ్స్ డెవలప్ చేయట్లేదు, చేసిన సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. తర్వాత పర్యవేక్షణ లోపం కూడా ఉంది, పర్యవేక్షణ సరిగా లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినర్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పర్ట్స్ని డేటాబేస్ తీసుకోవాలి. ఒకే ప్రాంతాన్ని కాకుండా, ఒకే చోట కాకుండా ఒక సిస్టమ్ బ్లూ బుక్ ఉంది, దాన్ని ఎగ్జామ్ రిఫార్మ్స్లో స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. తర్వాత సిస్టమ్ డెవలప్ చేస్తే, ఎందుకంటే ఎగ్జామినేషన్లో 4 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రతి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అనుకో నీట్ ఎగ్జామ్లో ప్రతి దానికి 4 sets ఆఫ్ ఎగ్జామిన్ పేపర్స్ ఉంటాయి. అంటే ది క్వశ్చన్ బ్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్వశ్చన్ బ్యాంక్ వస్తుంది. క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఎక్స్పర్ట్స్ని, సో అన్బయాస్డ్ ఎక్స్పర్ట్స్, అంటే వాళ్ళకి దేనితో కూడా కోచింగ్ సెంటర్తో సంబంధం ఉండకూడదు, ఎట్లాంటి లేకుండా వాళ్ళు ఉన్న అనుభవం ఉన్న ఫ్యాకల్టీనే ముఖ్యంగా ఎన్నుకోవాలి. సో ఈ ఆన్లైన్ మా ఆబ్జెక్ట్ టైప్ పేపర్ ఆల్ ఇండియా వచ్చిన దాన్ని వీళ్ళు 4 sets ఆఫ్ పేపర్ చేయాలి. సిస్టమ్ ఉన్నాయి, అవన్నీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయటం ఇంపార్టెంట్. తర్వాత పర్యవేక్షణ లోపం, ఈ ఎందుకు ఫాలో అవ్వట్లేదు, దీనికి మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న CEO కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, దీని మీద బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇట్లాంటి అవకాశాలు ఇవ్వడానికి స్కోప్ లేదు. మనం ముఖ్యంగా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ స్కోప్ లేదు లీక్ కావడానికి కూడా. అదేవిధంగా జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ చేస్తున్నారు. సో నీట్లో ఎగ్జామ్లో ఈ ఫాలో కావాలి. అదే ముఖ్యంగా సిబిఎస్ఈ, ఈ మధ్య సిబిఎస్ఈ మూల్యాంకంలో ఈ మధ్యనే చాలా స్టూడెంట్స్ కాంట్రవర్సీ అయింది. ముఖ్యంగా ఏంటంటే మొదటిసారి వీళ్ళు ఆన్ స్క్రీన్ మానిటరింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చారు, OMS. అంటే టీచర్స్ని దీనికి తగ్గట్టుగా ట్రైన్ చేయలేదు. అంటే ముందు ఆన్సర్ షీట్ని స్కాన్ చేసి స్క్రీన్ మీద టీచర్స్కి అవైలబుల్ ఉంచుతారు. టీచర్ ఇవాల్యుయేట్ చేసి మార్క్ ఇస్తే ఆటోమేటిక్గా డిజిటేషన్ ద్వారా క్విక్కర్ ప్రాసెస్ అని ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దీనికి తగ్గట్టుగా టీచర్స్ని, ఫ్యాకల్టీని ట్రైన్ చేయాలి. కొత్త డిజిటైజేషన్ ప్రోగ్రామ్ కొత్తది పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో డిజిటల్లో ప్రాపర్గా టెక్నాలజీలో లోపాలు లేకుండా పర్యవేక్షణ ముఖ్యం చాలా ఉంది. సిస్టమ్స్ ఇవాల్వ్ చేసేటప్పుడు టెక్నాలజీ ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, హ్యాకింగ్ ఆఫ్ ది పోర్టల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మరి వీటిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్త తీసుకొని చేస్తే బాగుంటుంది. నీట్లో కూడా బికాజ్ ఓన్లీ కొంతమంది టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యి 3 టీచర్స్ ఓన్లీ పూనా నుంచి ఉన్నారు. ఎట్లా ఉంటారు, వాళ్ళకి ప్రీ క్వశ్చన్ పేపరు, దానిలో మోడల్ పేపరు, గెస్ట్ పేపర్లో ఎంటైర్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్ పేపర్కు గెస్ట్ పేపర్లో వచ్చింది. సో ఇది ఎక్స్పర్ట్స్ని, అట్లాంటి ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేయడంలో పర్యవేక్షణ లోపం ఉంది. సిస్టంలో కూడా పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ని ఆల్ ఓవర్ ఇండియా ఉండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళకి ఏ విధమైన కోచింగ్ సెంటర్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూడాలి. అట్లాంటి ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసి అన్బయాస్డ్గా ఉంటేనే
సో సిస్టమ్ ఇంపార్టెంట్, పర్యవేక్షణ ఇంపార్టెంట్. సిమిలర్లీ సిబిఎస్ఈ కూడా, సిబిఎస్ఈలో కూడా దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. మరి వాళ్ళందరి భవిష్యత్తు ఏంది? ముఖ్యంగా ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాయాలంటే సిబిఎస్ఈలో 75% రావాలి. కాబట్టి విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది, మాకు 75% రాకపోతే ఎలిజిబిలిటీ లేదు కదా నీట్కి అనేది. సో ఈ మూల్యాంకంలో ఆప్టికల్ మార్కింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వలన ఈ సంవత్సరం చాలా గందరగోళం ఏర్పడింది. దీనివల్ల పర్యవేక్షణ లోపం ఉంది, అదేవిధంగా సిస్టమ్ లోపం ఉంది. ఈ రెండు మీరన్నట్టుగా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సిస్టంలో. పర్యవేక్షణ ఇంపార్టెంటు, తర్వాత సిస్టమ్ డెవలప్మెంట్ ఇంపార్టెంటు, హ్యూమన్ ఎర్రర్ మినిమైజ్ చేయాలి, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేయాలి. అట్లాంటప్పుడే టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఈ మధ్య టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ తోటి హ్యాకింగ్ ఆఫ్ ది పోర్టల్స్ జరుగుతున్నాయి, హ్యాకింగ్ చేస్తున్నారు పోర్టల్స్ కూడా. దీంతో ఏమవుతుందంటే యాక్సెస్ వచ్చేస్తుంది వాళ్ళకి, యాక్సెస్ వచ్చేసి వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ కూడా బయటికి లీక్ చేసే అవకాశం ఉంది. దీస్ ఆర్ ది ఫిట్ ఫాల్స్ ఆఫ్ ది టెక్నాలజీ అండి. టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్, దానివల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి మనం అడ్వాంటేజ్ తీసుకొని కూడా మూల్యాంకనం చేస్తే విద్యార్థులకి నష్టం జరగకుండా ఉంటుంది. సార్, మీరు చెప్పినట్టు హ్యాకింగ్ జరుగుతోంది, ఇవన్నీ ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేస్తున్న సంస్థలకి తెలియవా? ఈ నేషనల్ లెవెల్ టెస్టులు కండక్ట్ చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలు ఇక ఇట్లాంటి లోపాలతో ముందుకు వెళ్తే అసలు వాటిపైన నమ్మకం ఉంటుందా? విద్యార్థి భవిష్యత్తు ఏమైపోతుంది? ఇది పర్యవేక్షణ లోపం అండి. ముఖ్యంగా ఏంటంటే పర్యవేక్షణ సరిగా ఉండాలి. సిస్టమ్స్ ముందు డెవలప్ చేసుకున్న తర్వాతనే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ వితౌట్ ట్రైనింగ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తే దీని పర్యవసానాలు కూడా విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తాయి కదా. అందువలన దీని టెక్నాలజీ వల్ల ఇల్ ఎఫెక్ట్స్ ఏంది కూడా ముందు స్టడీ చేసిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, శ్రీనివాస్ గారు, నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన తప్పిదాలు, సియుఇటి సాంకేతిక సమస్యలు, ఇవన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలుగానే చూడాలా? పరీక్షల నిర్వహణలో ఇంకా లోతుగా పాతుకుని పోయిన సంక్షోభానికి సంకేతాల? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇందులో సిబిఎస్ఈ మూల్యాంకనానికి సంబంధించింది, సియుఇటి, ఈ రెండేమో టెక్నాలజీలో ఉన్న లోపం. నీట్ పేపర్ లీక్ మాత్రం అది పర్యవేక్షణ లోపం. మన ఆంధ్రప్రదేశ్లో గడిచిన 7 సంవత్సరాల నుంచి అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను స్టూడెంట్స్ అందరికీ కూడా దీంట్లోనే ఆన్ స్క్రీన్ మానిటరింగ్ ద్వారానే పరీక్ష పేపర్లు దిద్దుతున్నారు. అది సవ్యంగానే జరుగుతూ ఉంది. ఓకే. రెండోది, ఈ టెక్నాలజీ కనుక సియుఇటి కానీ ఇవి కానీ మనం తీసుకునేటటువంటి ఆ సాఫ్ట్వేరు, ఇంతాక వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా అందులో శిక్షణ ఇవ్వటము, ఉపాధ్యాయులకు ఎవరైతే మూల్యాంకనం చేస్తారో వాళ్ళకి శిక్షణ ఇవ్వటము అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. రెండవది, ఈ మూడు కూడా పరీక్ష నిర్వహణకి, మూల్యాంకనానికి సంబంధించిన విషయాలు. నిర్వహణలో మనం తప్పిదాల నుంచి నేర్చుకోవటం అయితే మాత్రం వ్యవస్థాపరంగా మనకి అతిపెద్ద లోపం ఉంది. ఒక ప్రశ్న అందరి మనసుల్లో ఉన్నది, నిజంగా అక్కడ పర్యవేక్షణ చేస్తున్న వాళ్ళు ఆర్ ది రియల్లీ సీరియస్ అనేది, వాళ్ళకి నిజంగా దీనిని పక్షపాతరహితంగా ఎటువంటి లోపాలు లేకుండా లోపభూయిష్టంగా నిర్వహించాలని ఉన్నదా, ఆ నిబద్ధత ఉన్నదా అనే సందేహం చాలామందిలో కూడా ఉన్నది. అది రాజకీయ పక్షాలు ఇచ్చే విమర్శ కాదు, కానీ మిగతా వాళ్ళల్లో కూడా, నాన్ పార్టిషన్గా ఉండే వాళ్ళల్లో కూడా ఆ సందేహం ఉన్నమాట వాస్తవం. పరీక్షల నిర్వహణ ఎప్పుడైతే లోపభూయిష్టంగా ఉంటుందో అది విద్యా వ్యవస్థ యొక్క పతనానికి అతిపెద్ద కారణం. ఇది నిజానికి నా దృష్టిలో అయితే దీన్ని విద్యా వ్యవస్థ యొక్క పతనాన్ని, అందులో యొక్క విలువల పతనాన్ని, ముందు చూపుగా ఉండేటటువంటి అవసరాలను గుర్తించడంలో విద్యా వ్యవస్థకి బాధ్యతారాహిత్యంగా ఉండటాన్ని కానీ దీన్ని పరిశీలించాలి, దీన్ని చూడాలనుకుంటున్నాను నేను. రైట్. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నుంచి మళ్ళీ కరెక్షన్ ఎలా, విద్యార్థికి మళ్ళీ బెనిఫిట్ ఎలా దొరుకుతుంది? ఇది ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిదం జరిగినప్పుడు దాంట్లోకి మన మూల కారణాల్లోకి వెళ్ళి
ఉదాహరణకి ఇప్పుడు ఆన్ స్క్రీన్ మానిటరింగ్ అనుకోండి. ఆన్ స్క్రీన్ మానిటరింగ్ చాలా యూనివర్సిటీస్ చేస్తున్నాయి. అందరూ ప్రైవేట్ యూనివర్సిటీస్ చేస్తున్నాయి, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీస్ కూడా చేస్తున్నాయి. అవి చక్కగా చేస్తున్నప్పుడు సిబిఎస్ఈకి మాత్రమే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సమస్య వచ్చింది అంటే, ఒకటి శిక్షణా లోపమైన అయి ఉండాలి, రెండోది ఆ కంపెనీ ఆ టెక్నాలజీ కానీ మిగతా లోపాలైనా జరిగి ఉండాలి. వాటిని మనం ముందుగానే వివిధ సంస్థల యొక్క అనుభవాలను పరిశీలనలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా శిక్షణ ఇవ్వటము, ఆ సంస్థలని వాటిని బాధ్యులను చేయటము, ఆ వ్యక్తులను కూడా బాధ్యులను చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా కూడా ఎవరు బాధ్యులు దీనికి? ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు, ఉండవు కూడా. ఎందుకు ఉండవంటే మొదటి నుంచి ఈ దేశంలో జరుగుతున్న ఎందుకు పరీక్షల్లో అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయంటే ఇదంతా పాల పొంగులాగా జరుగుతుంటే ఇక్కడ చర్చ అంతా కూడా లోతుగా జరగదు. పాల పొంగులాగా ఆ టైంకి అందరూ కూడా విమర్శిస్తారు, ఒక 10 రోజులు 15 రోజులు జరుగుతుంది, తర్వాత ఆ విమర్శ ఆగిపోతుంది, తర్వాత ఎవరు ఆ కేసులు అయిపోయినాయి అని పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు, మిగతా పౌర సమాజం కూడా దానిపై దృష్టి పెట్టదు, తల్లిదండ్రులు దృష్టి పెట్టరు. అందుకని ఈ కరెక్షన్స్ అనేవి జరగట్లేదండి వ్యవస్థలో. రైట్. దీనికి పకడ్బందీగా దీనికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండి జరిగితే కానీ వీటి కేసుల్ని మనం ఒక కంక్లూజివ్కి తీసుకొచ్చి శిక్షలు పడితే కానీ వీటిల్లో మనం దీర్ఘకాలికమైన మార్పులు రావాలి. రైట్. డిఎన్రెడ్డి గారు, సార్థక్ సిద్ధాంత్ అనే ఒక విద్యార్థి పసిగట్టిన మూల్యాంకన లోపాలు ఇంతకాలం అధికార యంత్రాంగం దృష్టికి రాకపోవటం ఎలా అర్థం చేసుకోవాలి? లక్షలాది విద్యార్థుల ఫలితాల విషయంలో నాణ్యత నియంత్రణ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ముఖ్యంగా సిబిఎస్ఈ మూల్యాంకంలో డిజిటల్ సిస్టమ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే స్టూడెంట్ దాన్ని యాక్సెస్ చేసి పోర్టల్ నుంచి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయనేది కనుక్కున్నాడు, ఆ స్టూడెంట్ దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయటం వలన అన్ని పేజీలు వాల్యుయేషన్ చేయకపోవటం వలన కొన్ని పేజీలు చేయటము, తర్వాత కొన్ని ప్రశ్నలకి కొన్ని జవాబులకి ఇవాల్యుయేషన్ చేయకపోవటం వలన విద్యార్థికి ఏంటంటే పూర్తిగా తను రాసిన మెయిన్ ఆన్సర్ షీట్కి తర్వాత మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్కి వ్యత్యాసాలు చాలా కనపడ్డాయి. అయితే ఈ విద్యార్థి దీని ద్వారా పోర్టల్ యాక్సెస్ చేసుకొని హ్యాకింగ్ చేసి కనుక్కొని ఇట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయని బయటికి తీశాడు. బయటికి తీయవలన లక్షలాది మంది విద్యార్థులు, అంటే 17 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 11 లక్షల మంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. రీవాల్యుయేషన్ కానివ్వండి, రీకౌంట్ కానీ అన్ని విధాలుగా. అంటే దీన్ని చూస్తే ఎగ్జామిన్ చేస్తే ఇది మరి ఆ సంస్థ ఏదైతే డిజిటైజేషను ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ఒక సంస్థ ఫాల్ట్ ఉందా, లేకపోతే మూల్యాంకనం చేసినటువంటి టీచర్లు అదే ఉపాధ్యాయుల మిస్టేక్ ఉందా, ఇద్దరు మిస్టేక్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అతను హైలైట్ చేయడం వలన పబ్లిక్ దృష్టిలోకి వచ్చేసింది. తర్వాత విద్యార్థుల్లో చాలా ఆందోళన ఏర్పడింది. సో ఈ విధంగా జరుగుతుందని. అదేవిధంగా కాకుండా ఈ నీట్ ఎగ్జామ్లో కూడా ఇది ఒక గెస్ట్ పేపర్ అనేది ప్రీ ఎగ్జామినేషన్ గెస్ట్ పేపర్ అనేది ఒక జైపూర్లో రాజస్థాన్లో దీని పేపర్ కోటాలో ఇది బయటకు వచ్చిన తర్వాత దాన్ని వాట్సాప్లో దేశం మొత్తం కూడా అన్ని మంది విద్యార్థులు కూడా ఈ కెమిస్ట్రీ పేపర్ అనేది టోటల్ క్వశ్చన్ పేపర్ అంతా బయటికి పోయింది. తర్వాత చూస్తే ఈ లోపాలు ఉన్నాయి. సో దీనిలో అన్నీ చూస్తే ఏంటంటే సిస్టమ్ లోపాలు ఉన్నాయి, తర్వాత పర్యవేక్షణ లోపాలు ఉన్నాయి. అయితే మరి ఎవరో ఈ టెక్నాలజీలో లోపాలు కనుక్కొని మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేంత వరకు కూడా మరి వ్యవస్థలు ఎవరు కూడా దీన్ని పర్యవేక్షించట్లేదు. సిబిఎస్ఈ బోర్డు కానీ, తర్వాత ఎన్టీఏ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఎవరో పబ్లిక్ ఎవరన్నా హైలైట్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకొస్తేనే దాని మీద రివ్యూ చేస్తున్నారు తప్పితే వాళ్ళందరికీ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంది. మరి దీని 24 లక్షల మంది ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో ఇంతమంది రాస్తారు. అదే 17 లక్షల మంది సిబిఎస్ఈ 12th ఎగ్జామ్ రాస్తారు. ఇంతమంది విద్యార్థులకి తల్లిదండ్రులకి చాలా ఆందోళనకరమైన విషయము. ఎవరో ఒక స్టూడెంట్ పోర్టల్ హ్యాక్ చేసి ఇట్లా జరుగుతుందని తెచ్చేంత వరకు కూడా ప్రభుత్వానికి కానీ సంస్థలు కానీ తెలియదు. సో ఇది వెరీ ఆందోళనకరమైన విషయం. ఇంతకుముందు ఎగ్జామ్ రిఫార్మ్స్ కమిటీ కూడా చాలా రికమెండేషన్ ఇచ్చారు, బట్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, పార్షియల్గా చేశారు. బట్ ఎంతవరకు చాలా వరకు 80% చేయలేదు. సో దీంతో టెక్నాలజీ వాడటం మంచిదే, ఎఫిషియన్సీ స్పీడీ ఎగ్జామ్ రిజల్ట్స్ అవన్నీ ఉంటాయి. బట్ చాలా యూనివర్సిటీస్ కూడా డిజిటైజేషన్ చేస్తున్నారు, రిజల్ట్ కూడా
2-3 డేస్లో ఇస్తున్నారు. బట్ మంచిదే కానీ బట్ టెక్నాలజీ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి, టీచర్స్ ట్రైన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్ ఇంట్రడ్యూస్ చేయాలండి. ఒకేసారి 17 లక్షలు ఇంటూ 5 పేపర్స్ ఆర్ 6 పేపర్స్ ఒకేసారి ఇన్ని పేపర్లు మూల్యాంకనం చేయకుండా ఒక ఎలెక్టివ్ పేపర్ తీసుకొని టెస్టింగ్ చేసి ఇది బాగా ఫంక్షనింగ్ అవుతే అప్పుడు మొత్తం సబ్జెక్టులకి అప్లై చేయాలి. సో ఏదైనా సరే ఇది తప్పిదం చేస్తున్నారు. అంటే మరి పాలసీ మేకర్స్ తప్పిదం, ఇది హయ్యర్ లెవెల్లోని పాలసీ మేకర్స్. సో మినిస్టర్ కూడా రివ్యూ చేయాలి. తర్వాత సిఇఓలు కానీ దీని సంస్థ నిర్వహించే వాళ్ళు బాధ్యత వహించాలి. ఇట్లాంటిదప్పుడు ఇప్పుడు ఎంతమంది చూడండి, నీట్ ఎగ్జామ్ లెగైన్ 21 తారీఖు జూన్ పెడుతున్నారు. ఎంతమంది అంత ఎంతూజాజం పోతుంది, ఫస్ట్ టైం రాసినంత ఎంతూజాజం ఉండదు. సిమిలర్లీ సిబిఎస్ఈ కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావాలి, 75% వస్తేనే నీట్కి ఎలిజిబుల్. సో ఇవన్నీ తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, 2019లో ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ వివాదాల కేంద్ర బిందువైన గ్లోబలినా సంస్థ పేరు మార్చుకుని మళ్లీ పరీక్షల నిర్వహణలో భాగస్వామి కావటం, ఇదేం సూచిస్తోంది? గత తప్పిదాల నుంచి వ్యవస్థ పాఠాలు నేర్చుకోలేదా? ఇది చాలా స్పష్టమైన ఉదాహరణ. మన వ్యవస్థలకి గుణపాఠాలు పాఠాలు నేర్చుకోవడం కానీ, ఈ వ్యవస్థలకి సిస్టమ్ మెమరీ కానీ జ్ఞాపక శక్తి కానీ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక సంఘటన జరిగిన తర్వాత దాంట్లో నుంచి పాఠాలు నేర్చుకొని దీన్ని భవిష్యత్తులో ఎలా నివారించాలి అనే దాంట్లో మనకు ఒక సమగ్రమైన అధ్యయనం కానీ సమగ్రమైన ఒక పాలసీగా ఇవాల్వ్ అవటం కానీ చేయటం లేదు. ఆ క్షణానికి మనం ఏదో ఆ పాల పొంగుని పై నీళ్లు జల్లినట్టుగా అలా నీళ్లు జల్లటం, ఏదో చేయటం, తర్వాత మళ్ళీ యథా మామూలే అని చేయటంలో ఇది ప్రధాన ఇది జరుగుతున్నది. ఒక చిన్న చెప్తానండి. చైనాలో గావ్కావ్ అని మన యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇది నార్మల్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయాక జరిగేటట్టు ఉంటుంది, అది మన నీట్ ఇలాంటివి. అది గావ్కావ్ అనేది ఆ ఎగ్జామ్ని 1,30,00,000 మంది రాస్తారండి. అది చాలా హైలీ సెక్యూర్డ్గా జరుగుతుంది. పేపర్ సెట్టింగ్, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు, మామూలుగా పెన్ పేపరు టెస్టే. హైలీ సెక్యూర్డ్. ఎగ్జామినర్స్ అందరినీ కూడా వాళ్ళు సపరేట్ ప్లేస్లో ఉంచేసి ఆ పేపర్ ప్రింటింగ్ కానీ దాని ట్రాన్స్పోర్ట్ కానీ ఎగ్జామ్ నిర్వహించే తీరు కానీ, అంటే ప్రభుత్వాలకు నిబద్ధత ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత సంఖ్యలో ఉన్నా కూడా దాన్ని నిర్వహించే శక్తియుక్తుల ప్రభుత్వాలకు ఉన్నాయి కూడా. ఆ సామర్థ్యం కూడా అన్నిటికీ ఉంది. అయితే నేను దురదృష్టవశాత్తు నిజంగా మనం దానిపై దృష్టి పెట్టి మనం సీరియస్గా తీసుకుంటున్నామా, ప్రభుత్వాలు దాన్ని అంత సీరియస్గా భావిస్తున్నాయా అనే దానిపైనే ఇక్కడ మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనూ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోనూ కూడా ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ సాంకేతిక పరీక్షల్లో కానీ ఎంత పారదర్శకత ఉండి ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎంతగా జరిపితే దానికి అభివృద్ధికి, ఓవరాల్ గ్రోత్కి చాలా అవినాభావ సంబంధం ఉన్నది అనేది వరల్డ్ బ్యాంక్ నివేదికల్లో ఉంది. మీకు గ్రోత్ కావాలి అంటే మనం ఏదో 4 బిల్డింగులు అది కాదండి. యువత ఆ దిశగా అడుగులు వేయాలంటే ఈ పరీక్షలని సంస్కరించాలి, పరీక్షా విధానాలు సంస్కరించాలి. ఇందులో పారదర్శకత అనేది అత్యంత ప్రధానమైన విషయం. ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి మరింత బాధ్యతాయుతంగా చేస్తే ఈ సమస్యలు రావండి. ఇది నిజంగా 2019లో జరుగుతాయి, మళ్ళీ 2030లో కూడా ఇది జరగవచ్చు కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు కేసులు బుక్ చేయడం కానీ, అసలు ఆ కేసులు ఒక లాజికల్ ఎండ్కు తీసుకురావడం కానీ, పనిష్మెంట్లు పడటం కానీ అనేది ఏమీ లేనప్పుడు ఇవి పేరు మారుస్తుంటారు, ఊరు మారుస్తుంటారు. ఇప్పుడు ఈరోజు సిబిఎస్ఈ పెడితే రేపు ఇంకొక దానికి వెళ్తారు. ఇట్లా ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయండి. వీటి మీద ఇప్పుడు కూడా మనం ఒక లాజికల్ కంక్లూజన్కి రావట్లేదు. కేసులు కడుతున్నారు, మళ్ళీ లాజికల్ కంక్లూజన్ ఉండదు, అవి అలా పెండింగ్ పడిపోతాయి. అసలు కొన్నింటిలో ఛార్జ్ షీట్లు వేరు, ఏం వేరు, అది అలానే ఉండిపోతాయి. అది ప్రధాన కారణం అండి ఇవి జరగటం. రైట్ అండి. డిఎన్రెడ్డి గారు, పరీక్షల సంస్కరణలపై ఇందాక మీరు చెప్పినట్లుగానే డాక్టర్ కె రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు అసలు అమలు అవుతున్నాయా? మరొక విషయం సార్, పరీక్షల నిర్వహణలో భాగం పంచుకుంటున్న అధ్యాపకులు, ఈ కోచింగ్ సెంటర్లు, ఇవి ఏదైతే ఉన్నారో అనారోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి కదా, మరి వాటిని ఎలా కట్టడి చేయాలంటారు?
ముఖ్యంగా రాధాకృష్ణన్ ఫార్మర్ చైర్మన్ ఇస్రో 7 మెంబర్ కమిటీ రికమెండేషన్ ఇచ్చారండి 2024లో ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ముఖ్యమైన రికమెండేషన్ ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఉండవద్దు, ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీ రిక్రూట్ చేయాలి, లేదా గవర్నమెంట్ నుంచి డెప్యుటేషన్ మీద తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మొన్న పేపర్ లీక్ అయిన తర్వాత హడావుడిగా వాళ్ళు అవుట్సోర్సింగ్ తీసేసి పర్మనెంట్ పెడుతున్నారు. అదొకటి, అవుట్సోర్సింగ్ ఉండకూడదని ఒక రికమెండే. రెండోది అంటే డేటా సెక్యూరిటీ పూల్ ప్రూఫ్ ఉండాలన్నారు. మొత్తం డేటా క్వశ్చన్ పేపర్ బ్యాంక్ కానీ లేకపోతే స్టూడెంట్స్ అప్లికేషన్ ఫార్మాట్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ డేటా సెక్యూరిటీ ఫుల్గా ఉండాలి. క్వశ్చన్ బ్యాంక్ మొత్తం ఎక్కడ కూడా స్కోప్ ఉండకూడదు, డేటా సెక్యూరిటీ ఉండాలన్నారు. మూడో ఏంటంటే హైబ్రిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నారు. హైబ్రిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఒక విధానము. ఎక్కడైతే ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంటుంది, హిల్లీ రీజన్స్లో ఉన్నాయి, టెక్నాలజీ ఇంటర్నెట్ అవైలబుల్ లేకుండా ఉంటే అట్లాంటి చోట డిజిటల్లీ క్వశ్చన్ పేపర్ పంపించి ఎగ్జామ్ జస్ట్ 1 hour 2 hour బిఫోర్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి ఇవ్వాలి. ఓన్లీ హైబ్రిడ్ మోడ్ అనేది వాళ్ళు సజెస్ట్ చేశారు, కానీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందా లేదా ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. ఆన్లైన్లో చేయమని ఒక జనరల్గా డిమాండ్ ఉంది, బట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ నిన్నైతే పేపర్ పెన్ బేస్డే ఎగ్జామ్ నిర్వహించాలనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది నిన్న. ఎప్పుడు అంటే ఈ ఎగ్జామ్కా వచ్చే సంవత్సరం ఎగ్జామ్కా అది క్లారిటీ లేదు. సో నాలుగోది ఏంటంటే ది క్వశ్చన్ పేపర్ తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ వాళ్ళ డేటాబేసు, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, తర్వాత వాళ్ళ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డేటాబేస్ మెయింటైన్ చేయాలి వాళ్ళు, విత్ ఈ ఫోన్ నెంబర్, ఈమెయిల్, వాళ్ళ ఎక్స్పర్టైజు. తర్వాత వీళ్ళు కూడా అండర్టేకింగ్ తీసుకొని ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్ ఇన్వాల్వ్ కాకూడదు అనేది కూడా వెరిఫై చేయాలి. దీన్ని ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. రైట్ అండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని ఎవరైనా సార్ టైం అయిపోయింది సార్. రైట్ సార్, టైం అయిపోయింది సార్. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని ఎవరైనా హామీ ఇచ్చి నమ్మకం కలిగించినప్పుడే విద్యార్థులు ఉత్సాహంగా మళ్ళీ ఇలాంటి నేషనల్ ఏజెన్సీస్ నిర్వహించే పరీక్షలు చాలా ఉత్సాహంగా రాసి ప్రతిభకు గీటురాయిగా ఉన్న ఈ సంస్థల నుంచి మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతారని చర్చలో పాల్గొంటున్న డిఎన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మనకు తెలియజేస్తున్నారు సూచనలు. ధన్యవాదాలు డిఎన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.